ఏ ఫలమో తెలుసా? ఇది నీతి ఫలం. ఏం ఫలం ఇది? ఏ ఫలము? నీతి ఫలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడాలి. 1వ అధ్యాయం 11వ వాక్యం. చదవండి. ఏ ఫలం అది? అక్కడ కనబడుతుంది చూడండి. ఏ ఫలం అది? అది యేసుక్రీస్తు వలనైనా, అది యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలం కలిగి ఉండాలి అండి. మనం నీతి ఫలములతో నిండుకొని వారై ఉండాలి. ఏ ఫలము? ఏ ఫలము? నీతి ఫలం. చాలామంది నీతిమంతులని అనుకుంటూ ఉంటారు. లోకంలో ఉండే నీతి దేవుని దృష్టికి ఒక మురికి గుడ్డ లాంటిదంట. ఏంటిది అది? మురికి గుడ్డ లాంటిది. అది కాదు, దేవుని ద్వారా వచ్చే నీతి ఫలాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని ద్వారా పొందుకున్న నీతి ఫలము నూరంతలుగా ఫలించాలి. ఆ ఆశ మనలో పరిశుద్ధాత్మ దేవుడు నింపునుగాక. మనలో ఏముండాలి? నీతి ఫలము ఉండాలి. నీతి ఫలముతో కూడిన ఆ జీవితాన్ని కలిగే వారిగా ఉండాలి. ఇంతకీ నీతి ఫలము ఎక్కడ దొరుకుతుంది? చెప్పండి. నీతి ఫలం ఎక్కడ దొరుకుతుంది? నీతి ఫలం ఎక్కడ దొరుకుతుంది? ఒక చెట్టు రావాలంటే దానికంటూ ఒక విత్తనం ఉండాలి కదా, అంతేనా? ఒక చెట్టు రావాలంటే ఏముండాలి? ముందు దానికంటూ ఒక విత్తనం ఉంటే ఆ విత్తనం వేస్తే అది నూరంతలుగా ఫలిస్తుంది. ఇప్పుడు నీతి అనే ఫలము ఎక్కడ కలుగుతుంది అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. నీతి ఎక్కడ కలిగింది? నీతి ఎవరి ద్వారా కలిగింది? ఏ విత్తనం ద్వారా కలిగింది అని అంటే యేసు రక్తం అనే విత్తనం ద్వారా నీకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఈ నీతి ఏమవ్వాలి? అది విత్తనంలాగే ఉండకూడదు. అదేమవ్వాలి? నూరంతలుగా ఫలించాలి. అర్థమైందా? నీతి ఫలము ఎక్కడి నుంచి వస్తుంది? యేసు రక్తము ద్వారా నీతి ఫలం అనేది మనకు కలుగుతుంది. ఆ రక్తము ద్వారా మనం కడగబడితే, ఆ రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము. దాని ద్వారానే మనం ఏమయ్యాము అంటే నీతిమంతులుగా మార్చబడ్డాము. ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసు రక్తం ద్వారా నీవు, నేను, మనం అందరము కూడా చెప్పండి ఏం చేయబడ్డాం? అది అప్పుడప్పుడు చెప్తుంటాడు యేసు రక్తము. కొంతమంది శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా పరిశోధిస్తే ఆయన వస్త్రపు చెంగులో కొంచెం అణువులో దాగి ఉన్న రక్తాన్ని ఏం చేశారంటే టెస్ట్ చేసి దాన్ని చూస్తే ఏమవుతుందంట, దాంట్లో ఇంకా జీవం ఉంది. ఎందుకంటే ఆయన రక్తము మనలందరినీ విమోచిస్తుంది. ఆయన రక్తం మనలందరినీ కూడా నీతిమంతులుగా మారుస్తుంది. ఎందుకయ్యా అంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతిమంతుడైన దేవుడు కనుక ఆయన రక్తము ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మహా ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? నీతి ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. ఈ నీతి ఎలా కలుగుతుందంటే, ఒకటి యేసయ్య రక్తము ద్వారా. యేసయ్య రక్తము ద్వారా, ఈ రక్తము ద్వారా నీతి ఫలాన్ని పొందుకున్న మనము ఇది అభివృద్ధి చెందాలి అని అంటే వినాలి. యేసు రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాము? నీతి ఫలాన్ని పొందుకున్నాము. నీతి ఏం చేయబడాలి? ఇప్పుడు అభివృద్ధి చెందాలి అని అంటే, ఈ నీతి ఇంకా మనలో స్థిరపడి విస్తరించాలి అని అంటే, ఈ నీతి మనలో స్థిరపడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వాక్యం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వాక్యం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? మనకేం కలుగుతుంది? ఆమేన్. మనకు నీతి కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిని
ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన సన్నిధికి రావాలి. రెండోదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడి మందిరానికి వస్తే నువ్వేమవుతావు తెలుసా? ఆశీర్వదించబడతావు. నీతి కలుగుతుంది. వినాలి, నీతి కలుగుతుంది. వినాలి. ఒక ఆత్మీయుడికి సంఘం ఎలాంటిది అని అంటే, ఒక ఆత్మీయుడికి సంఘం ఎలాంటిది అంటే, ఒక చెట్టుకి పందిరి ఎలాంటిదో సంఘం కూడా ఒక ఆత్మీయుడికి అలాంటిది. పందిరి లేని చెట్టు ఏమైపోతుంది? పందిరి లేని చెట్టు ఏమైపోతుంది? విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది. దానికి అద్దు ఉండదు. దానికి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతుంటుంది. దానికి ఇష్టం వచ్చినట్లుగా పాకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఆపేవాడు ఉండడు, దాన్ని సరైన త్రోవలో పెట్టేవాడు ఉండడు. చాలామంది ఈ రోజున అట్లాగే మారిపోతున్నారు. దేవుని బిడ్డలు అనుకుంటున్నారు కానీ, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం అనుకుంటున్నారు కానీ, వారిలో పందిరి లేని క్రైస్తవులుగానే జీవిస్తున్నారు, చలామణి అయిపోతున్నారు. నువ్వు పందిరి లేని క్రైస్తవురాలుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటుంది. ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి రా, నీకు ఆటోమేటిక్గా దేవుడు నీతిని కలగజేస్తాడు. నీతిగా ఎలా బ్రతకాలో దేవుడు నేర్పించడం ప్రారంభిస్తాడు. ఆ నీతిలో నూరంతలుగా ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు చాలామంది దేవుడి యొక్క మందిరానికి రావాలంటే కష్టం. దేవుడి మందిరానికి రమ్మంటే సరిగా రారు, టయానికి రారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఇదేమన్నా మీ అత్తారు ఇల్లు అనుకున్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి. ఓ బస్సు ఎక్కడానికే టయానికి పోతావా లేదా? ఒక ఉద్యోగానికి పోయేటప్పుడు టయానికి పోతున్నావా లేదా? ఏందండి చెప్పట్లేదే? ఎన్ని గంటలకు పోతారక్క చెప్పండి అండి. ఉద్యోగానికి టయానికి పోతున్నారా లేదా? ఒక అడుగు ముందుగానే పోతారు. ఎందుకని? పోకపోతేనేమో ఆడ నానా తిప్పలు పడాలి, అందరు అడుగుతారు, తల ఉంచుకోవాలా అని. మరి దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు అంటే నీకు లెక్కలేదని అర్థం. దేవుడు అంటే నీకు భయం లేదు. దేవుడు అంటే నిజంగా భయం ఉంటే ఏం చేస్తాం? టయానికి వస్తాం, టయానికి రావడం ప్రారంభిస్తాం. ఎవరో మీ సార్ ఏదో అంటాడని, నీ పైన ఉన్న అధికారి ఏదో అంటాడని చెప్పి నువ్వు అంత భయపడితే ఏంటి? ఆ అధికారిని సృష్టించిన యేసయ్యకు నువ్వు భయపడుతున్నావా? నోరు తెరిచి చెప్పరే, చెప్పండి అండి. మనం మాత్రం టయానికి రాం, ఎప్పుడో వస్తాం. అత్తారింటికి పోయినట్టు ఒప్పుకుంటా వస్తుంటారు కొంతమంది. నువ్వు ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు సమయానికి రావాలన్న ఆలోచన కూడా ఉండదు కొందరికి. ఏదో పోవాలి కాబట్టి పోవాలి. అడిగితేనేమో ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. నీకు ఒక విషయం తెలుసా? అందుకే ఇప్పుడు మనం అంత ఫలాల గురించి, చెట్ల గురించి అంటున్నాం కాబట్టి, ఒక చెట్టు ఒక దగ్గర నాటబడితేనే అది అభివృద్ధి చెందుతుంది. ఒక దగ్గర నాటిన తర్వాత అబ్బా ఏడంది మనల్ని నాటారు ఎండకి, అబ్బే ఎడ కాదు మనం ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి మనం? నన్ను కానీ ఆ జాన్ చెట్టు కింద కానీ నాటుంటే భలే ఉన్నా, చల్లగా కూల్గా. నువ్వు ఆడకపోతే నువ్వు అసలు బతకవు. నీకు ఆ విషయం తెలియట్లే. ఎండలోనే ఉంటుంది. దానికి ఎండ తగలాలి, వాన తగలాలి, అన్నీ తగలుతుంటే అప్పుడు అది ఫలిస్తుంది. కొన్ని చెట్లు తెలియకుండా నీడ కింద నాటుతుంటాం మనం. మీరు వినాలి, దాన్ని ఎక్కడ నాటితేనే దానికి ఫలింపు వస్తుంది. అటు కాకుండా ఈ చర్చి కాదు ఇంకొక చర్చిలో అయితే నేను భలే ఉంటాను నేను అంటే, అమ్మా నువ్వు లోడుకుంటా, నేను పిరుక్కుంటా, ఇంకొక దగ్గర నాటినావు అనుకో, చివరికి అసలు బతకతావా? ఎప్పుడైనా ఆలోచించండి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఒక చెట్టుని నాటండి, 3 రోజులు గడిచిన తర్వాత ఆడ నుంచి పెరికి ఇంకొక దాంట్లో నాటండి. 3 రోజుల తర్వాత ఆడాడు పెరగండి. ఆ చెట్టు అనుకుంటుంది, ఈ బతుకు నాకు ఎందుకు సావడం మేలు అనుకుంటుంది. అనుకుంటుందా? మొత్తానికి వస్తుంది అది. మన బతుకులు అట్లా ఉండకూడదని చెప్తుండేది. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు స్థిరంగా ఉందాం. ఎంత ఎండైనా రాని, ఎంత వానైనా రాని, ఎంత చలి అయినా రాని, ఏం చేయాలా? ఎక్కడ ఉండాలా? ఏ మందిరంలో అంటే కొరవని మందిరాలు కావా? నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు ఆ చర్చిలో స్థిరపడిపో అంతే. ఉపదేశానికి కట్టుబడాలా. ఈ చర్చిలో ఏదో అన్నారని చెప్పి ఆ చర్చికి పోవడం, అక్కడ ఏమనరు అందుకని ఆ చర్చికి పోతున్నావు. పో, ఎవడికి నష్టం? నీకే నష్టం, నీకే ఇబ్బంది. నీ గురించి తెలిసిన వాడే అన్నీ నీతో మాట్లాడి ఏమండి సమస్తం నీ చెప్పగలుగుతాడు, నేను సరి చేయగలుగుతాడు. ఎవరికో తెలియన కొత్త దగ్గరికి వెళ్తే నీ గురించి ఏం తెలుస్తుంది? అసలు నేను పట్టించుకోరు. కాబట్టి దేవుని ప్రియులారా, మనం ఏ సంఘానికి వెళ్తున్నాం ఆ సంఘంలో స్థిరపరచబడితే దేవుడు నిన్ను నీతి మార్గంలో నడిపించడం ప్రారంభిస్తాడండి. నీతి కలిగిన వాడు ఒక దాంట్లో స్థిరంగా ఉంటాడు. నీతి కలిగిన వాడు దాంట్లో ఒక సంఘంలో స్థిరంగా నిలబడగలుగుతాడు. రెండోదిగా ఏముంది అక్కడ? ఏమనుంది? సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకునే ఆడల ఏం చేయాలంట? దేన్ని? ఆజ్ఞలను పాటించగలుగుతున్నావా? ఆజ్ఞలు మనం సరిగ్గా చేయగలుగుతున్నామా? దేవుడు ఇచ్చింది 2 ఆజ్ఞలు.
ఈ 2 ఆజ్ఞలు కూడా మనం చేయలేకపోతున్నామే, ఈ 2 ఆజ్ఞలు కూడా మనం లోబడలేకపోతున్నామే. ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మరి నీతి కలగాలి అని అంటే, నీతి పొందుకోవాలి అని అంటే, నీతి కలిగిన జీవితం నీకు కావాలంటే 2 ఆజ్ఞలు కూడా నువ్వు పాటించకపోతే ఎట్లాగా? ఏంటండి 2 ఆజ్ఞలు? ఏందది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలి? మీరు చెప్పండి అండి, బాగుంటుంది. ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. 2వది నిన్ను వలే. అది ఈ 2 ఆజ్ఞలే దేవుడు మనకు చెప్పింది. ఆ 2 కూడా మనం పాటించకుండా ఏమండి నీతి కలగాలంటే, నీతి ఎలా కలుగుతుంది? నీతి కలగాలి అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుడిని ఆరాధించు. దేవుడు ఖచ్చితంగా మనకు నీతిని కలగజేయడం ప్రారంభిస్తాడు. అది చేయి. మనం ఇతరులను ప్రేమించడం అంటే అది మనకు కష్టం. ఇతరులను ప్రేమించలేవు. ఇతరులను ప్రేమించాలంటే మనకు బాధ. ఇతరులను ప్రేమించాలంటే మనకు కష్టం కదా. ఇతరులను ప్రేమించడం అంటే ఏంటి? ఎట ప్రేమించమన్నాడు దేవుడు? చెప్పండి అండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అట్లా నీ ఇతరులను కూడా ప్రేమించు. నిన్ను నువ్వు గాయపరుచుకుంటావా? నేను అంటాను ఓ 10 మందిని పిలుచుకొని, అమ్మా మైక్ ఇచ్చి, బ్రదర్ నీ గురించి ఏంటో చెప్పు అని అంటే, అయ్యా నేను ఒకప్పుడు ఎందుకో ఇప్పుడే ఒక అమ్మాయితో మాట్లాడుతుంటాను, ఫోన్లో కూడా చాటింగ్ చేస్తుంటాను, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంటాను, ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఉంది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. నేను ఇంకా రేపు కూడా అట్టే బతకాలనుకుంటున్నాను. నేను చెడ్డ వీడియోలు అన్నీ కూడా చూస్తుంటాను, నా బతుకును మార్చుకోను, ఇట్టాగే ఉంటాను అని చెప్పుకుంటావా? సరే, ఆ 10 మందిని పిలిచి, అయ్యా ఇంకా పలానా ఆమె గురించి చెప్పండి. అయ్యో ఆమె గురించి చెప్పమంటే చాలా ఉండే, చెప్పమంటావా? అప్పుడు ఈ మనిషికి చెప్పు అంటే ఇప్పుడు ఎంత లిస్ట్ చెప్తాం. ఆమె బూతులు మాట్లాడుతుంది, ఆ వ్యవహారం ఇది ఇది ఎన్ని చెప్తాము. కానీ నువ్వు గురించి చెప్పుకోమంటే, ఒకవేళ పొరపాటున ఎవడని చెప్తే జుట్లు ఇంకా అయిపోయి. నీవు గురించి చెప్పుకోమంటే మాత్రం ఎవరికి చెప్పు, రహస్యంగా దాచిపెట్టుకుంటావు. ఎవరి గురించి అని చెప్పమంటేనేమో డుమ్ము కొడతాం. ఇంకా అదే వాక్యం అనేది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ గురించి చెప్పుకోవుగా. నీ గురించి ఎవరికైనా చెడ్డ ప్రచారం చేసుకుంటావా? నీ గురించి నేను ఇట్లా చెడ్డటోడిని అని చెప్పుకుంటావా? చెప్పండి అండి. ఎవరికెక్కడికైనా వెళ్ళినప్పుడు నీ గురించి ఏం చెప్పుకుంటావు? ఏం లేకపోయినా ఏముండదు, మంచి తెలియదు, అసలు ఏం తెలియదు, డబ్బా కొట్టుకుంటామే. మరి ఇతరుల గురించి ఏ రోజైనా నువ్వు అటు చెప్పుంటావా? ఇతరుల గురించి చెప్పమంటే, ఒకవేళ పక్కన వాళ్ళు చెప్పినా సరే మనం ఏం చేస్తాం? ఇంకా దాన్ని నాశనం చేయడానికి వాళ్ళ గురించి లేనిపోని వ్యవహారాలని చెప్తుంటాం. ప్రియులారా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించు. అది నీతిని కలగజేస్తుంది నీకు. నీతి కలిగిన వాడు ఎప్పుడు కూడా వారి గురించి వీళ్ళ గురించి మూటలు మోస్తా ఉండడు. మోస్తాడా? మూటలు మోస్తున్నావు అంటే నీలో నీతి లేదని అర్థం. నీలో నీతి కలగాలి, నీతి 100 ఫలించాలి అని అంటే ఏం చేయాలండి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం ప్రారంభించాలి. నిన్ను వల్లే నీవు ఎలా పొగుడుకుంటున్నావో, నీళ్ళు ఎలా చూసుకుంటున్నావో, నీ పక్కన వాళ్ళని, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ఏం చేయాలి? అలాగే చూడాలండి, అలాగే ప్రేమించాలండి. అదే వాక్యం తెలియజేస్తున్నది. ఇలాగాని చేస్తే అసలు ప్రపంచంలో ఎక్కడ గొడవలు ఉండవు. ఇట్లాగాని చేస్తే అక్కడ ఎవరు ఒకరినొకరు కూడా చంపుకోరు. అసలు చంపుకుంటారా? చెప్పండి అండి. నేను అంటాను, ఒక దేశం మీద ఒక దేశానికి బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు. ఇప్పుడు ఆ దేశం వాడు ఈ దేశం కూడా నాదే అనుకొని వాడు సర్దుకొని వాడు ప్రేమిస్తే ఈ దేశం మీద బాంబులు వేస్తాడా? ఈ దేశం వాడు కూడా ఆ దేశం కూడా నాదే కదా, వాళ్ళు కూడా ప్రజలే కదా, వారు కూడా ఒక అమ్మకన్న బిడ్డే కదా అని ఆలోచిస్తే ఇప్పుడు వీడు వేయగలుగుతాడా? వాడు వీడిని ప్రేమిస్తే వాడిని ప్రేమిస్తే ఏమవుతుంది? అంతా శాంతితో నింపబడిపోతుంది, నీతితో నింపబడుతుంది. అవి లేకుండా పోవడానికే ఈరోజు ఇన్ని పరిణామాలు మనం చూస్తున్నాం. అవునా కదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమిస్తే నీకేం కలుగుతుందయ్యా అంటే నీతి అనేది కలగడం ప్రారంభిస్తుంది. కాబట్టి 2 విషయాలు. నీతి కలగాలి అని అంటే, ఒకటి అది యేసు రక్తం ద్వారానే నీతి కలుగుతుంది. రెండోదిగా నీతి కలగాలంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరానికి రావాలి. ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఆయన మందిరానికి రావాలంటే ఎప్పుడు రావాలా? టయానికి రావాలి. ఓకే, ఎప్పుడు? ఆదివారం ఒక్క పూట వస్తే సరిపోతుందా? చెప్పండి, ఎప్పుడెప్పుడు రావాలో? అబ్బా, ఎంతమంది భక్తులు, ఎంత మంచి భక్తులు అండి మీరు.
ఏం చెప్పారు? బుధవారం మా చెప్పండి తల్లిలారా. బుధవారమో, శనివారమా, ఆదివారమా, వాగ్దాన కోడిక. వెరీ గుడ్. అది ఎందుకంటే మన వాళ్ళకి సగం సగం కావాలి కాబట్టి. అంటే ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని తరిమేస్తారా? బైబిల్లో సుమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. సీమోను కదా ఈయన పేరు ఏం పేరు? సుమియోను. ఈయన గురించి ఏమని వాక్యం తెలియజేస్తుందంటే, దేవుడు ఏం మాట్లాడతారు తెలుసా? సుమియోను నీతిపరుడు అని రాయబడింది. నీతిపరుడు ఎక్కడున్నాడు అంటే దేవుడి మందిరంలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? ఎప్పుడెప్పుడు ఉన్నాడు? చెప్పండి నోరు తెరిచి. ప్రతిరోజు ఉన్నాడా? బుధవారమే వచ్చినాడా? అసలు కొంతమంది భక్తులు అయితే బుధవారం కూడా రారు. అసలు శనివారం, అసలు 1వ తేదీ అది ఎక్కడ ఉందా? వాగ్దాన కూడిక అంటే నెలగా మనకు అవన్నీ తగవు. మనకు కావాల్సింది ఒకటే, ఎప్పుడో ఆదివారం. అది కూడా ఇబ్బంది కొందరికి, అది కూడా కష్టం. మరి ఈ సుమియానికి ఇల్లు లేదా? తల్లిదండ్రులు లేరా? బంధువులు లేరా? ఎవరు లేరా? కానీ యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతివంతుడు, భక్తిపరుడు ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకొనుచు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఏం చేస్తున్నాడంటే, ఎక్కడున్నాడంట? అది యెరూషలేములో ఉన్నాడంట. ఎక్కడున్నాడంట అండి? యెరూషలేములోనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యెరూషలేములో ఉన్నవాడిని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరు? నీతిపరుడు. ఎవరు? అది ఈరోజు చాలామంది కష్టం. ఏదో వచ్చి పోదాంలే, తూతు మంత్రానికి వచ్చిపో, ఎవడికి నష్టం? నీకే నష్టం, నీకే ఇబ్బంది. నీతిమంతుడిగా మార్చబడకపోతే, నీతి ఫలాన్ని నువ్వు అనుభవించలేకపోతే ఏమండి దేవుని సన్నిధిలో మనం నిలబడలేవండి. దేవుని సన్నిధిలోనికి ఎవరు వెళ్తారయ్యా అంటే నీతిమంతులే వెళ్తారు. మనం చేస్తున్న నీతి ఎలాంటిది? మురికి, అది మురికి గుడ్డ లాంటిది. మనం చేస్తున్న నీతి మురుగు గుడ్డ లాంటిదండి. ఇది పరిశుద్ధపరచబడాలి అని అంటే దేవుని సన్నిధిలో వస్తూ కడగబడుతూ దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు దాన్ని అత్యధికంగా ఆస్వాదించడం ప్రారంభిస్తాడండి. ఏమయ్యా, చాలామంది నీతిమంతులుగా ఉన్నారా భూమి మీద? అందరూ భూమి మీద నీతిమంతులుగానే ఉన్నారా? నీతిమంతులు లేరు కదయ్యా. వారితో మనకు అక్కర్లేదు. నువ్వు నీతిమంతుడిగా బ్రతకగలిగితే ఒక 2 అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి నీ కుటుంబానికి. ఏంటో తెలుసా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఒక గొప్ప 2 ఆశీర్వాదాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అయిపోవచ్చింది. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యం. అందరు చదవండి, అందరు తీయండి. తీసారు అందరూ? యోబు 8:6 అందరూ చూడండి. నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన యెడల శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేయును. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. యోబు ఎలాంటి వాడయ్యా అంటే నీతికి తగినట్లుగా బ్రతికాడండి, నీతికి తగినట్లుగా జీవించాడు. మరి నీతికి తగినట్లుగా నువ్వు బ్రతకగలిగితే నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి. ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు. నీతిమంతుడైన నీతిని దేవుడు ఏం చేశాడయ్యా అంటే అభివృద్ధి పరచడం ప్రారంభించాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు కలిగాయి, కానీ తన నీతిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? పోగొట్టుకున్నాడా? నాకు ఈ కష్టాలు వచ్చాయి, నాకు ఈ బాధలు పెట్టాడు దేవుడు, ఎందుకు నాకు ఈ శ్రమలను కలగజేశాడు, అసలు దేవుడే నాకు అక్కర్లేదు అని అనుకున్నాడా? చెప్పండి. అనుకున్నాడా? అనుకోలేదే. తన నీతిని ఎక్కడా పోగొట్టుకోలేదే. కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికి 2 ఆశీర్వాదాన్ని కలగజేశాడు. తన ఇంటిని ఏం చేశాడు? చెప్పండి. తన నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేశాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజున చాలామంది వారు నీతిగా బ్రతకకపోగా కుటుంబాలన్నీ కూడా పాడైపోతున్నాయి. నీతి లేకుండా పోతుందండి మనుషుల్లో. నీతి కలిగి నువ్వు ఉండాలండి. ఎవరు నీతిగా ఉండాలి? చెప్పండి. నేను ఒక విషయం చెప్పనా, పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. 2 భార్యాభర్తలు నీతిగా ఉన్నారంట. ఎవరంట? చెప్పండి. ఎవరు? మామూలుగా మనం చూస్తే భర్త ఉన్నాడు అనుకో భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండడు, పిల్లలు ఉంటే
తల్లిదండ్రులు ఉండరు. కానీ ఈ కుటుంబాన్ని గురించి అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారయ్యా అంటే, చెప్పండి ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? ఎక్కడుంది? లూకాసు వార్త 1:6 ఉంది కదా. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరండి? జకరియా, ఎలిజబెతు. ఎవరు వాళ్ళిద్దరు? జకరియా, ఎలిజబెతు గురించి ఏమనుంది? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులై ఉన్నారు. ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి, అది ఒక్కరుంటే సరిపోదు, ఇద్దరు భార్యాభర్తల్లో కానీ నీతి ప్రబలమైతే ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తారండి. అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. వారి యొక్క కడుపును పుట్టిన బిడ్డను మనం గమనించగలిగితే ఓ అద్భుతమైన సేవను చేసిన వ్యక్తిగా కనబడతాడండి కదా. ఒక మంటను చెలరేగినట్లుగా అనేక మందిని దేవుని వైపు తిరుపిన వ్యక్తిగా మార్చబడ్డాడు. అలాంటి నీతిలో బ్రతికిన కుమారుని వారి కనడానికి గల కారణం ఏంటంటే, ఆ తల్లిదండ్రుల ఇద్దరిలో ఏముంది? నీతి అనే ఫలం ఉంది కనుకనే అది ఎవరిలోనికి ప్రాప్తించింది? తన బిడ్డలోనికి ప్రాప్తించింది. నువ్వు నీతిగా బ్రతికితే నీతిని చూసి నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? చెప్పండి. నీ బిడ్డలు కూడా అలాగే నీతిగా బ్రతకాలని ఆశపడతారు. నువ్వు ఇతరులను మోసం చేస్తూ, ఇతరులు కలపలు మాటలు చెప్తూ, వారిని పతనం చేస్తూ, వారిని నాశనం చేస్తూ, ఎట్లా పతనం చేయాలో ఇవన్నీ చూస్తూ ఉన్న బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఒకరోజు వాళ్ళు కూడా అదే చేస్తారు. నీలో నీతి ఉండి ఏమండి నీ బిడ్డలకు కూడా అదే నీతిని ప్రాప్తించేటట్లుగా దేవుడు చేస్తాడని. మనలో నీతి లేకుండా మన బిడ్డలు వర్ధిల్లాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే వర్ధిల్లవు. వాక్యం ఏముంటుందో తెలుసా? నీతిమంతులు ఏ రోజు కూడా ఆకలి కొనినట్లుగా, అడుక్కున్నట్లుగా, రోడ్డు మీద పడినట్లుగా లేరండి. నీతిమంతుడిని దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతి కలిగిన వాడు ఎవరికి భయపడ్డు. అందుకనే దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఉండమని, నీతిమంతురాలుగా ఉండమని, నీతి ఫలముతో కూడిన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి నీతిమంతులుగా ఉంటే మన నివాస స్థలాలు ఏమవుతాయి? మన కుటుంబం ఏమవుతుంది? వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. సామెతలు 15:9 చూడండి. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తా. సామెతలు 15:9 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నువ్వు నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను చెప్పండి ఏం చేస్తాడు? ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే నీలో ఏముండాలి? నీతి ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయన బిడ్డలైన మనల్ని దేవుడు ప్రేమించాలి అని అంటే మనలో ఏముండాలి? నీతి అనేది ఉండాలి. ఆయన రక్తాన్ని చిందించింది మనం అందరూ నీతిమంతులుగా మారాలనే కదా. మరి ఆయన రక్తాన్ని చిందించిన తర్వాత కూడా మనం నీతిమంతులుగా మారకుండా, నీతి ఫలం మనలో లేకుండా ఉంటే దేవుడు మన ద్వారా ఎంతో బాధపడతాడండి. అయ్యో, ఇలాంటి వారి కోసమా నా రక్తాన్ని చిందించింది, ఇలాంటి వారి కోసమా నేను ఈ భూమి మీదకి వెళ్ళింది, ఇలాంటి బిడ్డల కోసమా నేను వీరి కోసమా నేను భూమి మీదకి వెళ్ళి సిలువను మోసి భారాన్ని మోసింది అని దేవుడు బాధపడేటట్లుగా ఉండకూడదండి. నా విషయంలో దేవుడు మనల్ని ప్రేమించాలి అని అంటే మనం ఏమవ్వాలి? నీతిమంతులుగా మార్చబడాలి, నీతి మంచులుగా తీర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలండి? నీతిమంతులుగా మార్చబడాలి. ఈరోజు నీతి లేదు కుటుంబాల్లో. నీతిని పోగొట్టుకుంటున్నారు. నీతిని పోగొట్టుకొని కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే మనం ఏం చేయాలి? నీతి ఫలాన్ని ఫలించాలి. అది 100 అంతలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక.